అనగనగా ఒక రాజ్యం, ఉజ్జయిని రాజ్యం. ఉజ్జయిని రాజ్యానికి రాకుమారి విద్యుత్తమ. విద్యుత్తమ స్వయంవరాన్ని ప్రకటించిందంట. ఏమని? అత్యంత బలశాలితో కాదు, అత్యంత బుద్ధిశాలితో పెళ్లి చేసుకుంటానని. ఏమని? అత్యంత బుద్ధిశాలితో పెళ్లి చేసుకుంటానని రాజ్యమంతా స్వయంవరాన్ని ప్రకటించిందంట. ఇది విన్న పండితులు, మేధావులు అందరూ వచ్చి స్వయంవరానికి హాజరయ్యారు. కానీ ఎవరు ఆమె శాస్త్ర పరిజ్ఞానం ముందు తోడలేకపోయారు. అప్పుడు పండితులందరికీ చాలా కోపం వచ్చింది. ఈవిడికి ఎంత గర్వం ఏంటి, ఈవిడికి పరిజ్ఞానంతో, శాస్త్ర పరిజ్ఞానంతో పని లేకుండా ఒక మూర్ఖుడినిచ్చి పెళ్లి చేయాలి అని అనుకొని వాళ్ళు ఏం చేశారు? మూర్ఖుడిని వెతకడానికి పండితులంతా వెళ్ళారంట. అయితే ఒక మూర్ఖుడు ఏం చేస్తున్నాడంటే ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని తను కూర్చున్న కొమ్మని తానే నరుకుతున్నాడంట. ఆ పండితులందరూ అనుకున్నారట, ఇంతకన్నా మూర్ఖుడు ఎవడుంటాడు, తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కుంటున్నాడని చెప్పి అతన్ని స్వయంవరంలో ప్రవేశపెడితే అప్పుడు విద్యుత్తమ దగ్గరికి వెళ్ళి అతని శాస్త్ర పరిజ్ఞానం ఎంత ఉందో అని చెప్పి 1,000 చూపించిందంట. ఆ మూర్ఖుడు కదా అర్థం కాక 2,000 చూపించాడంట. దానికి విద్యుత్తమ, అమ్మో నేను ఒకటంటే దానికి రెట్టింపు అంటున్నాడు, ఇతనికి శాస్త్ర పరిజ్ఞానం బాగా ఉందనుకొని ఈసారి 5,000 చూపించిందంట. తన ఉద్దేశం వేరే అయ్యుండి 5,000 చూపించిందంట. దానికి అతను కొడుతుందేమో అనుకొని 5,000 బిగించి చూపించాడంట. అప్పుడు ఆ విద్యుత్తమ అనుకుందంట, అబ్బా ఇంత మంచి పరిజ్ఞానం ఉన్న అతన్ని నేను వివాహం చేసుకోవాలి అని చెప్పి అలాగే వివాహం చేసుకుందంట. చేసుకున్న తర్వాత వివాహం చేసుకున్నాక అర్థమైందంటే విద్యుత్తమకి అసలు ఇతని బుర్రలో ఏమీ లేదు, ఇతను ఒక మూర్ఖుడు అని చెప్పి అప్పుడు ఏం చేసింది? పంపించేసిందంట. వాళ్ళ రాజ్యం నుంచి పంపించేసిందంట. ఆ అవమానాన్ని భరించలేక ఆ మూర్ఖుడు ఏం చేశాడని అంటే కాళికామాత విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేశాడంట. ప్రార్థన చేసి అంటే ఏడుస్తూ ప్రార్థన చాలా కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటే అలాగా అతనిలోన మార్పు కలిగి అతను ఒక పెద్ద కవిగా ఎదిగాడంట. కాళికామాతని ప్రేయర్ చేశాడు కాబట్టి కాళికామాత దాసుడిగా అతని పేరు కాళిదాసు అయిందంట. అతను పెద్ద మేధావి అయ్యాడంట, పెద్ద కవి అయ్యాడంట. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి? ఎవరినైనా అవమానిస్తే వాళ్ళు దానికి రెట్టింపు ఏం చేస్తారు? రివెంజ్ తీర్చుకుంటారు. అండ్ ఏం చేస్తారు చెప్పు? మూర్ఖుడే కదా అతను, కానీ ఎంత మంచి మేధావి అయ్యాడు, ఎంత పెద్ద కవి అయ్యాడు కదా. అవమానించారని బాధపడకుండా అవమానాన్ని పునాదిగా వేసుకొని ఒక మంచి భవిష్యత్తుని నిర్మించుకోవాలి. అంతేనా?